దానికి కనుక సమాధానం ఇస్తే ఇంక సమస్య అయిపోయింది. సరే, ఏంటి ఏపీ స్టాక్ యార్డ్ నుంచి 40 లక్షల టన్నులు ఇసుక మాయమైపోయింది అన్నది మరొకటి నడుస్తున్నది బ్రేకింగ్. ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏమో కదా ప్రభుత్వానికి. అంటే రెండు విషయాలండి. వాస్తవంగా ఇసుక దాని మీద చాలా చర్చ ఈరోజు నేను చూశాను. ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఇప్పుడు ఎందుకంటే అటు ఇటు కాకుండా నాకు ఈ పత్రికలు కనిపిస్తాయి. ఈ రెండు పత్రికలు కూడా రాష్ట్రంలో ఇసుక పరిస్థితి మీద అధ్యయనం చేసాయి. ఒకరేమో గోదావరి జిల్లాల్లో, ఇంకా ఇతరేమో రాష్ట్రం అంతా లెక్కలు వేశారు. అదంతా దాని అంతటి ప్రకారం చూస్తే ఇంచుమించుగా రేట్లలో పెద్ద తేడా ఏం రావట్లేదు. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టడము, రెండవది 40 నిన్న కూడా మొన్న చెప్పాను మీకు, రాష్ట్రానికి మొత్తం 3 కోట్ల టన్నులు కావాలి, ఈ సెప్టెంబర్ వరకు 80 లక్షలు కావాలి, కానీ 45 లక్షల టన్నులు అందుబాటులో ఉంది అని. కానీ జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు కర్నూలు ఉందనుకోండి, కర్నూలులో ఇసుక కావాలంటే అది చాలా దూరంలో 130 కిలోమీటర్లు ఉంది ఏదో ఇసుక క్వారీ. అక్కడికి పోవాలంటే దాన్ని ఏమంటారు, ఆ డంప్ చేసిన స్టాక్ యార్డ్లు కూడా కావు ఇవి, రీచ్లు ఇసుక రీచ్లు మేజర్. అక్కడికి వెళ్ళి అందరు తెచ్చుకోవాలి. దానివల్ల రవాణా ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే, సరే ఉచితమని కాకపోయినా చంద్రబాబు అన్నాడు కదా, నేనేమి ఖర్చులన్నీ పెట్టుకొని నేనేమన్నా ఇస్తానన్నానా అని. కాబట్టి అది కాదు, మీరు వస్తే మీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో మీకు ఇస్తాము అన్నది వాళ్ళ మాట. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఈ 40 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. మేము స్టాక్ పెట్టింది మాయం చేశారు. అది వరకు ఈ ప్రభుత్వం మీద కూడా వీళ్ళు ఇదే విమర్శ చేసేవాళ్ళు కదా, ఇది 14-19 మధ్యలో కూడా. అది మొదటి విమర్శ వైసీపీ నుంచి. ఇంకా రెండో సమస్య ఏంటంటే, అంత దూరం ఎవరు వచ్చి తీసుకుపోతున్నారు? ట్రాక్టర్లు, తర్వాత టిప్పర్లు, భారీ క్యూలు ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉన్నాయి. సో ఈ మధ్యలో ఒక వర్మకో ఎవరికో ఇసుక కావాలని పోతే ఇందులో అన్న దూరాలే, ఇందులో ఎవరో తెలీదు. సో ఈ విధంగా ఇసుక సమస్య అయితే ఇది తాత్కాలిక విధానమే కాబట్టి రేపు శాశ్వత విధానం వచ్చినప్పుడు మరి ఏమైనా మెరుగుపడుతుందేమో మనం ఆశించాలి. కానీ సమస్య అయితే ఈ విధంగా కొంత కొనసాగుతున్నట్టే కనిపిస్తుంది. అది ధరల రేట్లలో పెద్ద తేడా లేదు. కొన్ని దూరం పెరగడం వల్ల, అంటే రీచ్ దూరంగా ఉండడం వల్ల అది పెరుగుతుంది కదా, రవాణా ఖర్చు బాగా పెరుగుతోంది. అనేక చోట ఇప్పుడు అంగనంపూడి దగ్గర, అది పూర్తిగా అగనంపూడి దగ్గర అది ఇదైపోయింది. అది కంబాలి కర్నూలు దగ్గర అక్కడ అయిపోయింది. అన్ని ఊర్లో నా దగ్గర కావాలంటే మీకు ఆ వివరాలన్నీ ఉన్నాయి. సో ఈ ఇసుక సమస్య అంత సులభంగా ఉచితము అనగానే ఇది పరిష్కారం కాలేదు. సమస్య ఇంకా ఇంకో రూపంలో కొనసాగుతుందన్న విషయాన్ని అయితే గుర్తించాలి. దళారులు, ఈ ట్రాన్స్పోర్టర్లు, వీళ్ళకి ఎక్కువగా దీనివల్ల ప్రయోజనం కలుగుతుందేమో. అంటే అందరూ వరుసగా వచ్చి తీసుకుపోవడం అనేసరికి ఐడెంటిటీ ఇవన్నీ సమస్యలు కూడా వస్తాయి కదా. ఒక టిప్పర్లో 3 నుంచి 4 టన్నులు పెడతామంటాను, తూకం కూడా తేడా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇందాక చెప్తున్న కంబాలి రీచ్ ఉంది, ఆ దారిలో ఎక్కడ వే బ్రిడ్జి లేనప్పుడు మీ దగ్గర ఎంత తీసుకొచ్చింది అనేది కూడా మీకు పూర్తిగా లెక్క తెలియదు. సో అదే బాధాకరం ఏంటంటే, ప్రభుత్వాలు, పార్టీలు మారినా ప్రభుత్వాలు కొనసాగుతూ ఉండాలి. కాబట్టి ఇక్కడ విధానం మారొచ్చు, కానీ ఈ వ్యవస్థలోనే ఒక లోపం ఉండడం వల్ల ఇసుక సమస్య కొనసాగుతుంది. మీకు బాగా గుర్తుంటే జనసేన కూడా అప్పుడు అక్కడ గోదావరి జిల్లాలో ఎవరు తహసీల్దార్ ఎవరో ఆపారని సమస్య అంతా వచ్చింది ఇసుక దగ్గరే కదా, ఇసుక తవ్వకం దగ్గరే. కాబట్టి తొందరగా దీనికి అటెండ్ కావాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం మీద, అధికార యంత్రాంగం మీద ఉంది. ధరల పరంగా, సరఫరా పరంగా. మూడోది, మధ్యలో ఎవరో వచ్చి భారీ బిల్డర్లు వీళ్ళని తీసిపోయారనుకోండి, మామూలు ప్రజలకు చేరదు కదా. మామూలు ప్రజలకు చేరితే తప్ప పనులు దొరకదు. సార్, మరొక అంశం, ఈ అంశాలు ఎలా నడుస్తుంటే అంతర్జాతీయలో ఏమైనా వేరే అంశం ఏమైనా ఉందా? అసలు జూ పార్కులు, అంతర్జాతీయ జూ పార్కులు అనే అంశం అన్నది ఇప్పుడు తెర మీద తీసుకురావడం ఏంటి? ఏముంది, పర్యావరణము, టూరిజము అవి చూసినప్పుడు టూరిజం కూడా వాళ్ళ పార్టీ దగ్గరే ఉన్నట్టుంది. కాబట్టి జూ పార్క్స్, ఎన్విరాన్మెంట్, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇదంతా ఉండాలన్నప్పుడు ఇలాంటివి వస్తాయి కదా. టూరిజం పెంచితే దానివల్ల ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయాలు పెరుగుతాయి. ఆర్థిక వనరులు పెంచుకోవడానికి తీసుకున్న నిర్ణయం ఇది, ఈ ఆలోచన అని. అంటే అనేక దేశాలండి, ముఖ్యంగా పేద వర్ధమాన దేశాలు